నమస్కారం. సుస్వరాల వీణ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజున సుస్వరాల వీణ ప్రత్యేక కార్యక్రమంలో చంద్రబోస్ గారి నుండి వచ్చిన కొన్ని క్లాసిక్ హిట్ సాంగ్స్ గురించి తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ది షో. ఒక పాటకు మంచి సాహిత్యం అనేది చాలా ముఖ్యం. అలానే పాటకు మంచి సాహిత్యం తోడైతే ఆ పాట రాసిన పాఠకుడికి వచ్చే కీర్తి చెప్పలేనిది. తెలుగు పాటపై అనంతమైన ప్రేమను పెంచే సాహిత్యంపై మరింత అనుభూతిని పెంచే గీత రచయితలకు తెలుగు చిత్రసీమలో కొదవలేదు. పాటలతో సరసం, కొంటెతనం, ప్రేమ, మాధుర్యం వంటివి కలిపి రాసి పాడటంలో చంద్రబోస్ పేరు ముందు వరుసలో ఉంటుంది. 2007లో సుకుమార్ దర్శకత్వంలో హీరో రామ్ నటించిన యాక్షన్ మూవీ జగడం. ఇందులో 5 feet 8 inches సాంగ్కు చంద్రబోస్ గారు లిరిక్స్ అందించారు. 5 star చాక్లెట్ లాంటి స్వీట్గున్న అమ్మాయి స్ట్రీట్లోన ఫైట్ చేసే నాటుగాడికి పడిపోయిందంటే చంద్రబోస్ గారు నాటు లిరిక్స్తో యువతరంను ఉట్టిపడేలా పాటను చిత్రాన్ని అందించారు. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ మాస్ హిట్ సాంగ్ ఇప్పుడు మీకోసం. 2003లో డైరెక్టర్ రసూల్ దర్శకత్వంలో శ్రీరామ్, ఆర్తి చాబ్రియా హీరోయిన్లుగా వచ్చిన లవ్ స్టోరీ ఒకరికి ఒకరు. ఈ చిత్రంలోని పాటలని ఆడియన్స్ను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలోని ఘాటు ఘాటు ప్రేమకు అనే సాంగ్కు సాహిత్యాన్ని చంద్రబోస్ గారు అందించారు. రొమాంటిక్గా సాగే ఈ సాంగ్ ప్రేమికులను ఎంతగానో కట్టిపడేస్తుంది. ఈ సాంగ్ ఇప్పుడు మీకోసం. సన్నగా అరనవ్వే నవ్వగా అంటూ యువత మనసును ఉర్రూతలాడించింది ఈ పాట. ఈ పాట ఇప్పటికీ ఫేమస్ సాంగే. ప్రేమలు పుట్టిన వేళ పగలంతా రేయే, ప్రేమలు పండే వేళ జగమంతా జాతర అంటూ ప్రేమ పులకింతను అభవర్ణిస్తూ చంద్రబోస్ పాట రాసిన తీరు అద్భుతంగా ఉంటుంది. లవర్స్ కోసం ఇప్పుడు ఈ పాట మీకోసం. లో విడుదలైన బాలు చిత్రంలోని అతిమెత్తని మనసుని అనే పాటకు మణిశర్మ సంగీతం అందించారు. బాలు చిత్రంలోని పాటలతో ప్రధానంగా తెలుగు సాహిత్యం ఉట్టిపడుతుంది. ఈ పాటలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలతో పోల్చడం ప్రత్యేకంగా నిలుస్తుంది. మెడలు బెజవాడలు, దాడులు పాలనాడులు, అమరావతి శిల్పం, హైదరాబాదీ బిర్యానీ, కోటప్ప కొండ లాంటి గుండె, ప్రకృతిలో ప్రేమికులను పోల్చడం ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ఈ గోల్డెన్ హిట్ సాంగ్ ఇప్పుడు మీకోసం.
మరదల మధ్య సరసాలతో నన్నేదో సేయమాకే నడుమకాడ అంటూ శృంగార భరితంగా చంద్రబోస్ సాహిత్యాన్ని అందించాడు. అటు నాటు సాంగ్స్కి లిరిక్స్ పెడుతూనే ఇటు పాటల్లోని సరసాన్ని అందిస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన సింహాద్రి మూవీలో అన్ని సాంగ్స్ సూపర్ హిట్. ముఖ్యంగా ఎన్టీఆర్ భూమిక మధ్య వచ్చే మెలడీ సాంగ్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ పాట మీకోసం. 2004లో డైరెక్టర్ జయంత్ సి పరాంజీ, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ సినిమా లక్ష్మీ నరసింహ. తమిళ రీమేక్గా వచ్చిన ఈ మూవీకి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు. ఇక ఈ మూవీ ట్రైలర్స్, టీజర్స్, బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగ్స్తో ఆడియన్స్ను బాగా ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ని అందుకుంది. ఈ మూవీకి మణి శర్మ సంగీతం అందించారు. జడతోటి కొడితే జగ్గయ్యపేటలో పడతావు ఓరబ్బి కొట్టేయనా అంటూ వచ్చే పవర్ఫుల్ పాటకు చంద్రబోస్ గారు లిరిక్స్ అందించారు. ఈ పాట ఇప్పుడు మీకోసం. లో మహేష్ బాబు, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ రొమాంటిక్ మూవీ అతిథి. ఈ మూవీ ట్రైలర్స్, సాంగ్స్, మహేష్ బాబు ఇంటెన్స్ యాక్టింగ్తో ఆడియన్స్ను ఆకట్టుకుంది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం డిజాస్టర్ టాకే తెచ్చుకుంది. ఈ మూవీకి కూడా మణి శర్మ సంగీతం అందించడం మరో విశేషం. మహేష్ బాబు, హీరోయిన్ అమృతారావు మధ్య వచ్చే ఫాస్ట్ బీట్ సాంగ్ గోన 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 అంటూ వచ్చే ఈ సాంగ్కు చంద్రబోస్ లిరిక్స్ రాశారు. ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ ఇప్పుడు మీకోసం. లో డైరెక్టర్ విజయ్ భాస్కర్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ మూవీ జై చిరంజీవ. ఈ మూవీ ట్రైలర్స్, సాంగ్స్, చిరు కామెడీ టైమింగ్తో ఆడియన్స్ను బాగా ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్టే అందుకుంది. చిరంజీవి, మణి శర్మ కాంబినేషన్లో వచ్చిన అన్ని సాంగ్స్ సూపర్ హిట్. చిరంజీవి, సమీరా రెడ్డి కలయికలో వచ్చి ఫాస్ట్ బీట్ సాంగ్ హే జానా అందమే ఎంతున్నా అంటూ వచ్చి ఈ సాంగ్కు కూడా చంద్రబోస్ గారు సాహిత్యాన్ని అందించారు. ఈ సాంగ్కు ఆడియన్స్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ హిట్ సాంగ్ ఇప్పుడు మీకోసం. ఎన్టీఆర్ డైరెక్టర్ వివి వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ మూవీ ఆది. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ హై వోల్టేజ్ యాక్టింగ్, డైలాగ్స్, డాన్స్, ఫైట్, కామెడీ టైమింగ్ అన్నీ వర్కౌట్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ని అందుకుంది. ఎన్టీఆర్ హీరోగా కెరియర్ స్టార్ట్ అయినప్పటికీ మంచి మ్యాక్సిమం సినిమాలకు మణి శర్మ అనే సంగీతాన్ని అందించారు. వీరిద్దరు కాంబినేషన్లో చాలా హిట్ సాంగ్సే వచ్చాయి. ఇక ఈ మూవీలో నీ నవ్వుల తెల్లదానాన్ని నాగమల్లి అప్పడిగింది అంటూ వచ్చే ఈ మెలడీ సాంగ్ సినిమాకి పెద్ద హైలైట్గా నిలిచింది. ఈ సాంగ్ బుల్లితెరలో కూడా చాలాసార్లు రిపీటెడ్గా వింటూ ఉంటాం. చంద్రబోస్ గారి మ్యూజిక్ కెరియర్లో ఆల్ టైమ్ హిట్ సాంగ్స్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది. మరి ఈ హిట్ సాంగ్ ఇప్పుడు మీకోసం.
మామూలుగా చంద్రబోస్ గారు రాసిన ఎన్నో హిట్ సాంగ్స్ చాలానే ఉన్నాయి, కానీ వాటిలో ఒక సాంగ్ చాలా బాగుంటుంది, ఒకటి బాగోలేదు అని జడ్జ్ చేయలేము. సినిమాకి, ఆ సాంగ్కి, ఆ సిచ్యువేషన్కు ఆ సాంగ్ కనుక సెట్ అయ్యి ఆడియన్స్కు ఆ సాంగ్ అర్థమైతే ఆ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లే. చంద్రబోస్ గారు సాహిత్యం వచ్చిన మరో గొప్ప ఆణిముత్యం లాంటి సాంగ్ మౌనంగానే ఎదగమని ముక్క నీకు చెబుతుంది అని వచ్చే ఈ సాంగ్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్. ఈ సాంగ్ ప్రతి ఒక్క మనిషిని ప్రభావితం చేస్తుంది. ఇదండి ఇవాళ సుస్వరాల వీణ ప్రత్యేక కార్యక్రమంలో చంద్రబోస్ గారి నుండి వచ్చిన కొన్ని క్లాసిక్ హిట్ సాంగ్స్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీక్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.